ನಮಸ್ತೆ ಚೇಳೂರು ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಚೇಳೂರು ಸರ್ಕಾರಿ ಪ್ರೌಢಶಾಲಾ ಆವರಣದಲ್ಲಿ ಎಸ್ಎಸ್ಎಲ್ಸಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಪ್ರೇರಣಾ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಸಭೆಯನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಿದ ಬಾಗೇಪಲ್ಲಿ ಶಾಸಕರು ಎಸ್ಎನ್ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿರವರು, ಮಕ್ಕಳು ವ್ಯಾಸಂಗದಲ್ಲಿ ನಿಮಗ್ನರಾಗಿರುವಾಗ ಅವರಿಗೆ ಯಾವುದೇ ಕೆಲಸಗಳು ತಿಳಿಸಬೇಡಿ ಎಂದು ಹೇಳಿದರಲ್ಲದೆ, ಪರೀಕ್ಷೆ 2 ತಿಂಗಳಿದ್ದು ಮೊಬೈಲ್ ಫೋನ್ ಕೊಡಬೇಡಿ ಎಂದು ಹೇಳಿದರು. ಟಿವಿ ಸೀರಿಯಲ್ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ಜಾಸ್ತಿ ನೋಡುತ್ತಾರೆ ಎಂದ ತಕ್ಷಣ ಸಭೆಯಲ್ಲಿ ನಗುವೇ ನಗು. 3 ತಿಂಗಳು ಮಕ್ಕಳಿಗಾಗಿ ಟಿವಿ ಕಾರ್ಯಕ್ರಮ ರದ್ದು ಮಾಡಿ ಎಂದು ಪೋಷಕರಿಗೆ ಸಲಹೆ ನೀಡಿ ಮಕ್ಕಳ ವಿದ್ಯಾಭ್ಯಾಸಕ್ಕೆ ಪೂರಕವಾಗಿ ಎಲ್ಲ ರೀತಿಯ ಸಹಕಾರ ನೀಡಬೇಕು ಎಂದು ತಿಳಿಸಿದರು. ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಶಾಸಕರು ಹೇಳುವ ಮಾತುಗಳನ್ನು ಸಭೆಯಲ್ಲಿ ನಿಶಬ್ದವಾಗಿ ಆಲಿಸುತ್ತಿರುವ ದೃಶ್ಯ ಕಂಡುಬಂತು. ఈ ఎగ్జామ్ టైం అన్నాల్లో వాళ్ళు ఏమిటికి పిల్లద్దండి. ఇప్పుడు ఏం చేస్తా ఉండేది, ఏమో కుక్కుంటారు మీరంతా. లేదు మన ఇంట్లో ఒక అప్ప ఏమో టీవీ వేసుకొని ఏమో చూస్తూ ఉంటాడు. ఎవరైనా ఇంటికి వచ్చి అప్పుడు బాగా చదువుతా ఉంటుంది, కుక్కోనే పొమ్మ ఆ వాటర్ తీపమ్మ అని చెప్పి పంపిస్తారు. లేదంటే అక్కడికి పోయి నీళ్ళు తెచ్చుకొని రాప. ఆ బిడ్డ చదివేది అప్పుడు బ్రేక్ చేసంటే మళ్ళీ ఆ బిడ్డ దీనికి వచ్చాకే మళ్ళీ 1/2 అవర్ తీసుకుంటుంది. అది కట్ అయిపోతుంది. ఆ బిడ్డ అసలు ఉండేది. ఆ బిడ్డకి ఏమనిపిస్తుంది, అయ్యో మా అమ్మ ఇట్నే లేదా మా ఇప్పటినే లేదా అనేసి ఆ బేజారుకి అప్పుడు మర్చిపోతుంది చదువు ఉండేది అంతా. ఈ ఎగ్జామ్ టైంలో దయచేసి ఆ బిడ్డలకి ఏమీ పని చెప్పద్దండి. 3 నెలలు 2 నెలలు అంతే, 2 నెలలు ఉండేది. 2 నెలలు ఆ బిడ్డలకి ఏం పని చెప్పద్దండి. దాంట్లో విశేషంగా ఈ ఎగ్జామ్ టైం అయిపోయిన నాళ్ళు ఆ బిడ్డలు మొబైల్ తింటే తీసి ఆఫీస్కి పెట్టుకోండి. మీరు మొబైలే ఇవ్వద్దండి 2 నెలలు ఆ బిడ్డలకి. ఆ మొబైలే ఇవ్వద్దండి ఆ బిడ్డలకి 2 నెలలు. తిరిగి దాంట్లో ఇంకొక వచ్చారు మీరు కూడా అంతే. నేను ఎలాంటే నేను భాషను కాదు మాట్లాడుతాను, నా లైఫ్లో అనుభవించింది నేను చూస్తూ ఉండేది మాట్లాడుతూ ఉండేది. సీరియల్లో మీరు చూస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఇంట్లో సీరియల్ మనం చూస్తూ ఉంటాం. నాకు కూడా అంతే. ఆ కరోనా టైంలో ఇంట్లోనే ఉంటా ఉంటే యాదో నువ్వు సీరియల్ చూస్తూ ఉంటే వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ డేకి నిరీక్ష సీట్ పెద్ద చూపించేస్తాడు. ఏమైపోతాడు. ఇంక రేపటి కంటే నాకే అయ్యో ఆ సీరియల్లో ఏమైనా రేపు ఎంత పెద్ద 8 గంటల 5 కాస్తావు. అది మనలో ఉంది, మీలోనే కాదు అన్నిలోనే ఉంది. ఈ 3 నెలలు వద్దాం మళ్ళీ చూస్తాం సీరియల్. అదేం తప్పు నేను అంటాను కదా. మీరు సీరియల్ చూస్తుంటే ఆ బిడ్డ చదువుతూ ఉంటుంది కదా, బుక్ మాత్రం ఆడు ఉంటుంది, షోలంతా ఈ టీవీ పైన ఉంటాయి. అప్పుడు ఆ బిడ్డ సరిగ్గా చదివే కయ్యలేదు. దానికి ఈ 3 నెలలు టీవీలు దయచేసి బంద్ చేయండి. మీ బిడ్డలు కష్ట సుఖాలు చూడండి, మీ బిడ్డలు మంచి చూడండి, మీ బిడ్డలకి మంచి. ఇంకా ఒకటి చెప్తా, నేను కొన్ని భాషలు చెప్తానమ్మా. ఇప్పుడు మా లీడర్లు ఉండాలి, వెనక్కి ఉండేవాళ్ళంతా మా ఎలక్షన్ వస్తే డే అండ్ నైట్ కష్టపడతాం, నైట్ అంతా తిరుగుతారు. ఆయనకు నా పద్దు. మన బిడ్డలు ఎగ్జామ్ రాసేటప్పుడు బాగా దొరకలు పెడతా ఉంటాం. నిజంగా బేజారు అనిపిస్తుంది ఒక జాగాలో. నిజంగా మన బిడ్డలు బాగా మనం చూడాల. ఒక మనిషి దగ్గరికి నా ఓటుకి మీరు 16 కుతాలు ఇంటికి పోతారు అన్నా మా సుబ్బారెడ్డి కోటేయండి, మా సుబ్బారెడ్డి కోటండి. మీ బిడ్డకి ఎవరికైనా ట్యూషన్ ఇచ్చే ఊగదిగం పోయి ఏదైనా బాగుండే మీ ఊర్లో ఎడ్యుకేటెడ్ అంటే మా బిడ్డకి ట్యూషన్ చెప్పండి పోతే ఏం తప్పలేదు. ఆ పని మన పేరెంట్స్ చేయాల, మీరు చేయాలమ్మా. అట్లనే మా ಶಿಕ್ಷಕರಿಗೆ ದಯವಿಟ್ಟು ಶಿಕ್ಷಕರು ಈ 2 ತಿಂಗಳು ನೀವೇನು ಸ್ಪೆಷಲ್ ಕ್ಲಾಸ್ ತಗೊಳ್ತಾರೆ ಏನು ತಗೋತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾನಂತೂ ಕಡಿಮೆ ರಿಸಲ್ಟ್ ಬಂದರೆ ಸುಮ್ಮನೆ ಇರಲ್ಲ. ಈಗಲೇ ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ ನಿಮ್ಗೇನು ಸಹಾಯ ಬೇಕು, ಏನು ಸೌಕರ್ಯ ಬೇಕು ಕೊಡ್ಸಕ್ಕೆ ನಾನು ನಮ್ಮ BO ಈ 2 ತಿಂಗಳು ಹಗಲು ಇರ್ತೀವಿ ನಿಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ. ನಮ್ಗೊಳ್ಳೆ ರಿಸಲ್ಟ್ ತಗೊಳ್ಬೇಕು ಅಂತ ಶಿಕ್ಷಕರಿಗೂ ಒಂದು ಮಾತನ್ನ ಹೇಳುತ್ತೆ. ಹಾಗೆ ಇನ್ನೂ ಒಂದು ನೋಡ್ತೀನಿ, BO ಜೊತೆ ಮಾತನಾಡ್ತೀನಿ. ಏನಾದರೂ ಯಾವ್ದಾದ್ರು ಹಳ್ಳಿಯಲ್ಲಿ ವೀಕ್ ಇದ್ರೆ ನಮ್ಮ ಪ್ರೈಮರಿ ಸ್ಕೂಲ್ ಟೀಚರ್ಸ್ ಇದ್ರೆ 1 ಅವರ್ ಟ್ಯೂಷನ್ ಹೇಳ್ಕೊಡಕ್ಕಾಗುತ್ತೆ ನಿಮ್ಮ ಜೊತೆ ನಾನು ಮಾತನಾಡ್ತೀನಿ. ಆ ವ್ಯವಸ್ಥೆ ಕೂಡ ಮಾಡಿದಾಗ ಅವ್ರಿಗೆ ಇನ್ನಷ್ಟು ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ. ಎಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಮಾಡಿದಾಗ ಅವ್ರಿಗಿನ್ನ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ. ಅದ್ರ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ಜೊತೆ ನಾನು ಮಾತನಾಡ್ತೀನಿ.